ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 185 మంది అభ్యర్థుల పోటీ. అంతమందికి ఈవీఎంలు పనికిరావు. బ్యాలెట్ పెట్టెలు పత్రాలే దిక్కు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి ఇది. అందుకే బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం మొదట స్పష్టం చేసింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ నిర్ణయం మార్చుకుంది ఈసీ. దేశవ్యాప్తంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. రైతు సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 245 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన, ఉపసంహరణ తర్వాత 185 మంది అభ్యర్థుల నామినేషన్లు ఖరారయ్యాయి. దీంతో నిజామాబాద్ ఎన్నికల వ్యవహారం చర్చనీయాంశమైంది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎక్కువ మంది నిలవడంతో ఓటింగ్ ఎలా నిర్వహిస్తారనే ఉత్కంఠ నెలకొంది. అంతమంది అభ్యర్థులకు ఈవీఎంలలో చోటు దక్కదనే వాదన వినిపించింది. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం భారత్లో ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తారు. సాధారణంగా నోటాతో కలిపి 16 మంది అభ్యర్థులకు ఒక ఈవీఎం ఏర్పాటు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే మరో ఈవీఎంను కలుపుతున్నారు. M2 ఈవీఎంలలో 4ని లింక్ చేయడం ద్వారా 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ సంఖ్యను మించితే మాత్రం బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరుపుతారు. ఈవీఎంలతో ఈ సమస్యను అధిగమించవచ్చునని ఈసీ భావిస్తోంది. M3 ఈవీఎంలలో 384 మంది అభ్యర్థుల పేర్లు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ఈవీఎంలనే ఉపయోగించి పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. నిజామాబాద్ బరిలో ప్రస్తుతం 185 మంది అభ్యర్థులు ఉండగా నోటాతో కలిపి ఆ సంఖ్య 186కు చేరనుంది. దీనికోసం 12 బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఆ మేరకు M3 ఈవీఎంలను సరఫరా చేయాలని ఈసీఐఎల్ సంస్థను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్ యంత్రాలు అందించాలని ఈసీఐఎల్కు సూచించింది. ఇప్పటికే అభ్యర్థులందరికీ గుర్తులను కేటాయించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు అక్షర క్రమంలో ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు తొలి స్థానంలో, టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 2వ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి 3వ స్థానాన్ని కేటాయించారు. తదుపరి గుర్తింపు పొందిన పార్టీలైన పిరమిడ్ పార్టీ అభ్యర్థి అంజయ్కు 4వ స్థానం, 5వ స్థానంలో జనసేన అభ్యర్థి బాత్వాలే శంకర్, 6వ స్థానంలో సమాజ్వాదీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చక్రధర్ శర్మ, 7వ స్థానంలో బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి సాగర్కు చోటు ఇచ్చారు. ఇక 8వ స్థానం నుంచి 185వ స్థానం వరకు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ఈసీ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ మాత్రమే వినియోగించాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసిన పసుపు రైతులంతా జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో సమావేశమయ్యారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని రైతులు తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలకు కాకుండా రైతులకే ఓటు వేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను గెలిపిస్తే తాము అనుభవిస్తున్న సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ఈవీఎంలతో పోలింగ్ నిర్వహిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానంలో ఈవీఎంలను ఉపయోగించడం సరికాదంటున్నారు. ఈవీఎంలపై గుర్తుల విషయంలో కూడా ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు గుర్తింపు పార్టీలకు మొదట ప్రాధాన్యం ఇచ్చి రైతుల పేర్లు చివర్న చేర్చడంతో రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
1996 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని మదుకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో 1033 మంది పోటీ చేశారు. అప్పట్లో బ్యాలెట్ పేపర్ను బుక్లెట్గా ముద్రించాల్సి వచ్చింది. దీంతో ఓటర్లు అభ్యర్థిని బ్యాలెట్ పేపర్లో వెతుకునేందుకు కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు 484 మంది అభ్యర్థులతో నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1996లో దేశంలోనే రికార్డును సృష్టించింది. ఆ సమయంలో బ్యాలెట్ పెట్టెలను డ్రమ్ సైజులో తయారు చేయించారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించడం తలకు మించిన భారంగా ఈసీ భావిస్తోంది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్సుల తయారీకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపాలని నిర్ణయించినా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఈసీ అధికారులకు కత్తి మీద సాములానే మారింది. M3 ఈవీఎంలను సమకూర్చుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని పరీక్షించడం మరో ఎత్తు. M3 ఈవీఎంలు వచ్చిన తర్వాత ప్రాథమిక పరీక్ష, ర్యాండమ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈవీఎంలతో పోలింగ్ జరిగేప్పుడు సాంకేతిక సమస్యలు రావడం సహజం. అలాంటి సందర్భాల్లో ఈవీఎంలను ఈసీ అధికారులు సరిచేయడం కానీ మార్చడం కానీ చేస్తుంటారు. అయితే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్న సందర్భంలో ఈవీఎంలు మొరాయిస్తే వాటిని సరిచేయడం, రీప్లేస్ చేయడం కష్టమే. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్ బూత్లో ఉంటారు. అంటే ప్రతి పోలింగ్ బూత్లో 185 మంది ఏజెంట్లతో పాటు పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లు చేయాలి. ఈ లెక్కలు వేసుకుంటే ప్రతి పోలింగ్ బూత్ ఓ ఫంక్షన్ హాల్లా మారనుంది. మొత్తంగా 200 మంది ఒక పోలింగ్ బూత్లో ఉండడానికి ఈసీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే ఇప్పుడు అధికారులకు సమస్యగా మారింది. ఇప్పటి వరకు పోలింగ్ బూత్లో 15 నుంచి 20 మందికి మాత్రమే ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక్కో పోలింగ్ బూత్ 200 మందితో ఏర్పాటు కావాల్సి ఉంది. మొత్తానికి నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. For more updates, please subscribe 99 TV Telugu.